హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెనెలా స్పాంజ్ కేక్. దీన్ని మనం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది, ఎంత మెజర్మెంట్ అనేది ఈ వీడియోలో చెప్తాను. చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా 3 ఎగ్స్ తీసుకొని దాన్ని మిక్సర్తో కానీ లేదా ఎగ్ బీటర్తో కానీ బీట్ చేసుకోవాలండి. ఇలా స్టిఫ్గా అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలండి. మనం గిన్నె బోర్లిస్తే కూడా అది జారి పడకూడదండి, అంత స్టిఫీగా ఉండాలండి. దాని తర్వాత అందులో 1-2 కప్ పౌడర్ షుగర్ అండి 3 బ్యాచెస్ కింద వేసుకొని బీట్ చేసుకోవాలండి. షుగర్ని కూడా మొత్తం ఒకేసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేస్తూ 3 బ్యాచెస్ కింద వేస్తూ బీట్ చేసేసుకోవాలండి. తర్వాత అందులో 1/4 కప్ ఆయిల్ అండి, నేను ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి. ఆయిల్ వేసి బీట్ చేయాలండి మరో 2 నిమిషాలండి. తర్వాత ఆ బ్యాటర్ని పక్కన పెట్టేసి ఒక జల్లెడ తీసుకొని అందులో 1 కప్ మైదా అండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి 1కి 2 సార్లు జల్లించాలండి. మనం ఎన్నిసార్లు జల్లిస్తే అంత మంచిదండి. కంపల్సరీ 2 టైమ్స్ జల్లించాలండి. తర్వాత మనం జల్లించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్లో కొద్ది కొద్దిగా వేస్తూ స్పాచులాతో కానీ స్పూన్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలండి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా కలపాలండి. కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. మనకు స్టిఫ్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఒకేసారి వాటర్ వేసేస్తే మనకు ఎంత ఏంటి అనేది సరిపోతుంది అనేది తెలియదు కదా, అందుకని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి. నేను ఇందులోనే మిల్క్ కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకని మీరు కావాలనుకుంటే వాటర్కి బదులుగానే మిల్క్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. మొత్తం మిల్క్తో అయినా యూస్ చేయొచ్చు, లేదా పూర్తిగా వాటర్తో అయినా ట్రై చేయొచ్చండి, అది మీ ఇష్టం అండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వాటరు కొద్దిగా మిల్క్ యాడ్ చేశానండి. తర్వాత ఇందులో 4 డ్రాప్స్ లేదా ఒక 5 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అండి వేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా కలపాలండి. తర్వాత కేక్ టిన్ తీసుకొని అందులో బటర్ పేపర్ అండి, బటర్ పేపర్ వేసి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకోవాలండి. ఇలా బటర్ పేపర్ వేసుకోవడం వల్ల కేక్ అనేది కింద అడుగు అంటుకోకుండా ఉంటుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని, కేక్ బ్యాటర్ని మొత్తాన్ని ఈ కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కేక్ బ్యాటర్ అనేది మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి. కేక్ బ్యాటర్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 1కి 2 సార్లు ట్యాప్ చేయాలండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతాయండి అవి. స్టవ్ మీద ముందుగానే 10 మినిట్స్ ముందే మందపాటి బౌన్ పెట్టేసి ఒక పాత్ర పెట్టేసి అండి ఫ్రీ హీట్ చేశానండి. నేను వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా పెట్టేసుకోవాలండి. తర్వాత మనం కేక్ టిన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కేక్ టిన్ని పెట్టేసి 40 మినిట్స్ లో ఫ్లేమ్లోనే వెయిట్ చేయాలండి. ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా అండి దాని మీద ఏదైనా సరే వెయిట్ పెట్టుకోవాలండి. 40 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూస్తున్నారు కదండి, కేక్ అనేది వేగింది లేదు చెక్ చేసుకోవాలనుకుంటే నైఫ్తో కానీ లేదంటే టూత్తో కానీ చెక్ చేసి చూస్తే క్లీన్గా వచ్చేసింది కదండి. క్లీన్గా రాలేదంటే ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు మళ్ళీ వెయిట్ చేయాలండి. నాకైతే క్లీన్గానే వచ్చిందండి. చల్లారిన తర్వాత చెక్ చేసి చూద్దామండి. నైఫ్తో ఇలా మెల్లగా చేయడం వల్ల సైడ్స్కి ఏమన్నా అంటుకొని ఉంటే ఈజీగా వచ్చేస్తుందండి. తర్వాత ఇలా 2-3 సార్లు ట్యాప్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, మనం బటర్ పేపర్ వేయడం వల్ల అస్సలు అంటుకోకుండా
అడుగు అనేది అంటుకోకుండా ఎంత క్లీన్గా వచ్చిందో చూసారు కదండి. వెనిలా స్పాంజ్ కేక్ ఎంత ఈజీగా మనం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది చూసారు కదండి. ఎంత ఫ్లఫీగా ఉంది. దీన్ని నేను థ్రెడ్ సహాయంతో కట్ చేస్తున్నానండి, నైఫ్తో కాకుండా. చూసారు కదండి ఎంత వైట్గా ఎంత స్పాంజీగా ఎలా ఉందో. దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్, నా వీడియో ఎలా ఉంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.